మీ అందరికీ తెలిసినట్లుగా ఈ రోజు ఉదయం గుస్మిందర్ ధీలన్ సర్ ఒక కొత్త ఛానల్ ఇచ్చారు. నా ఛానల్లో నేను ఒక వీడియోను అప్లోడ్ చేశాను. దానికి ఎడ్ సర్ నుండి వాయిస్ మెసేజ్ కూడా జోడించాను. కాబట్టి చాలా మంది సూరజ్ జీ వచ్చారని, సర్ నుండి వాయిస్ మెసేజ్ వచ్చిందని సందేశాలు పంపుతున్నారు. మీరు దీన్ని హిందీలోకి అనువదిస్తే నేను ఖచ్చితంగా హిందీలోకి అనువదిస్తాను. నేను దీన్ని చేసి ఈ వీడియోకు జోడించాను. మీరు దీన్ని చూడవచ్చు మరియు వినవచ్చు. మరియు ముందుగా గుస్మిందర్ ధిల్లాన్ సర్ గారి ఆడియో సందేశాన్ని వినండి. ఆ వాయిస్ మెసేజ్ అది ఇప్పటికే హిందీలో ఉంది మరియు నేను ఏసర్ నుండి వచ్చిన సందేశాన్ని హిందీలోకి అనువదించాను. దయచేసి దాన్ని కూడా జాగ్రత్తగా వినండి. దీన్ని అర్థం చేసుకుని ఈరోజు సర్ మీకు ఏమి చెబుతున్నారో చూడండి. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. కాబట్టి ఈరోజు ఆగస్టు 1 మరియు OS 8 వచ్చేసింది. చూడు, నేను సముద్రం మధ్యలో ఉన్నాను. నేను ఒక ఫెర్రీలో ఉన్నాను మరియు మీకోసం ఈ వీడియోను తయారు చేస్తున్నాను. ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే నేను దీనిలో మిస్టర్ ఎస్ నుండి వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. సరే, మిస్టర్ ఆష్ ఈరోజు నాకు పంపినది కూడా నువ్వు వినాలి. OS 8 దాని గురించిన వార్తలు, ఇంకా ఈ మధ్య జరుగుతున్న సర్వే గురించి మిస్టర్ ఎస్ నుండి ఈ సందేశం. అవును, మరియు ఇది దయచేసి దీన్ని చూడండి, దీన్ని చదవండి, ఈ వార్త వినండి. ఇక్కడ ఇంకా చాలా ఉత్తేజకరమైన విషయాలు ఉన్నాయి. ఇది జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చదవాలి. మిస్టర్ యాష్ సందేశాన్ని వినాలి. ఆయన ఏమి చెబుతారో, మా కంపెనీ ప్రస్తుతం ఎలా పనిచేస్తుందో అందులో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాము. ఏ సాఫ్ట్వేర్ తయారు చేయబడుతోంది మరియు మీరు అక్కడ లాగిన్ అయిన తర్వాత మాత్రమే దానిని ఉపయోగించవచ్చు. హే, సరే, నేను ఇక్కడ ఉన్నాను కానీ చాలా ఉత్సాహంగా ఉంది. మాకు అన్నీ తెలుసు. కానీ దీనితో పాటు మనం ఇంకా చాలా విషయాలు కూడా చూడాలని నేను అనుకుంటున్నాను. నిజాయితీగా మిస్టర్ ఎస్ ఎలా పనిచేయాలో గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో మీకు మరికొన్ని వార్తలు వస్తాయి. నేను మిస్టర్ ఎస్ నుండి వచ్చిన వాయిస్ సందేశాలు అయిన చాలా వాటిని పంచుకోబోతున్నాను. నేను వాటిని మొదటిసారి పోస్ట్ చేశాను. మిస్టర్ ఎస్ నుండి అనుమతి తీసుకున్న తర్వాత నేను దానిని మీతో పంచుకుంటున్నాను. దయచేసి దానిని వినండి మరియు అనుసరించండి. కాబట్టి చాలా ధన్యవాదాలు మరియు హలో, చాలా ఉత్సాహంగా ఉంది మరియు ఇలాగే ఉత్సాహంగా ఉండండి మరియు రాబోయే రోజుల్లో కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఇంకా చాలా వార్తలు వింటాము. అవి చాలా బాగున్నాయి మరియు నమస్కారం, చాలా ధన్యవాదాలు. ఈ కొత్త సర్వే అప్లికేషన్ గురించి మరిన్ని వివరాలను మీతో పంచుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నేను దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నిజానికి ఇది ఒక అప్లికేషన్, ఒక కొత్త సాఫ్ట్వేర్. దీని ద్వారా మా బృందం ఇది దీని నుండి తయారు చేయబడింది. అవును, ఇది సాధారణ సర్వే కోతి లేదా గూగుల్ ఫారంలు కాదు. ఇది పూర్తిగా మన సొంతం మరియు ఇది కేవలం ఒకసారి ఉపయోగించే వస్తువు కాదు. ఇది మనం భవిష్యత్తులో కూడా ఉపయోగించగల సాఫ్ట్వేర్. మనం కోరుకుంటే ఇతరులకు అందించగల సేవ ఇది. నేను ఈ జట్టు పట్ల పూర్తిగా సంతోషంగా మరియు గర్వంగా ఉన్నాను కాబట్టి ఇది మా సొంతం. మరియు దాని అర్థం మనం ఈ రంగంలో మరింత నిశ్చితార్థం పొందుతాము. మరియు మేము ఆ సర్వేలను క్రమం తప్పకుండా సేకరించి ప్రచురించగలుగుతాము. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ ఏమి జరుగుతుందో మరియు ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాము. కాబట్టి అది మొదటి విషయానికి. రెండవది, అది పనిచేస్తేనే రేగా. ఇవి అది ఎలా పనిచేస్తుందో తెలిపే పారామితులు. ఇది పర్యావరణ వ్యవస్థలో మాత్రమే పనిచేస్తుంది, అంటే సభ్యులకు మాత్రమే ఉన్నప్పుడు. వారు లాగిన్ అయి ఉంటే, ఎవరైనా లింక్ను కాపీ చేసి వేరే చోటికి వెళ్ళినా అది పనిచేయదు. వారు లాగిన్ అయి ఉండాలి మరియు మీ ఖాతా మీ సమాధానాలను సురక్షితంగా ఉంచుతుంది. కానీ మీరు ఎప్పుడైనా తిరిగి వచ్చి మీ సమాధానాలను తక్షణమే మార్చుకుని మాకు తెలియజేయవచ్చు. మీరు నిజ సమయంలో స్థిరమైన ఫలితాలను పొందుతారు కాబట్టి ఇది చాలా సులభం. మీరు లాగిన్ అవ్వాలి మరియు ఇది మీ ఖాతాతో మాత్రమే పనిచేస్తుంది మరియు ఆ సమాధానాలు ప్రతి ఖాతాకు చెల్లుబాటు కావు. భిన్నంగా ఉంటాయి మరియు మేము దానిని తీసివేసే వరకు మీరు నవీకరించవచ్చు. ఇది చాలా సులభం. సరే, మనం దీనితో సరదాగా గడుపుతాము. ప్రజలకు భాషను అర్థం చేసుకోవడంలో సమస్య ఉంటే వారు గూగుల్ అనువాదం ఉపయోగించవచ్చు. దాని పేరేంటో తెలుసా? పైభాగాన్ని ప్లగిన్ చేయండి. అది ఎలా జరుగుతుందో చూద్దాం. మీరు పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు.